హాస్పిటల్కి వచ్చుంటే మీ వాళ్ళెవరో ఒకరు వచ్చుంటారు కదా. ఇంతకీ ఎవరికి ఏమైంది? ఏం చెప్పమంటారండి, అదో పెద్ద కథ. ఇప్పుడు మొదలు పెట్టాను అంటే ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. మా మావయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి గతం మర్చిపోయింది. తన గతం గుర్తు చేయాలని అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చాం. మా మావయ్య తన కోసమే పరితపిస్తున్నాడు. అందుకే మేం కూడా ఇలా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. అది సరే, మీ వాళ్ళెవరికో బాలేదు అన్నారు కదా, ఏమైంది? మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. స్పైనల్ కార్డు దెబ్బతింది. లోపల సర్జరీ జరుగుతుంది. మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి తీసుకొచ్చారుగా, ఆపరేషన్ కూడా అవుతుందంటున్నారు కదా, ఆయనకేం కాదులేండి. ఈ హాస్పిటల్కి చాలా పెద్ద పేరుందంట. ఇక్కడ ఎవరికి ట్రీట్మెంట్ జరిగినా వెంటనే బాగైపోతుందని మా మావయ్య కూడా చెప్పాడు. ఇంకేం కాదులేండి, మీరందరూ ధైర్యంగా ఉండండి. ఆయనకి ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఏంటి సత్య, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా? వెళ్తున్నావా కాదు రాదా, వెళ్తున్నాము. వెళ్తున్నామానా? ఎక్కడికి వెళ్తున్నాము అంటే నువ్వు కూడా ఉన్నావు అనుకోకు. నేను మావయ్య వెళ్తున్నాం. మొదటిసారి సిటీకి వచ్చాను కదా, సిటీ చూడాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. నేను మా అమ్మని అమ్మమ్మని ఎన్నోసార్లు అడిగాను, నన్ను సిటీకి తీసుకెళ్ళండి, సిటీ చూపించండి అని. వాళ్ళెప్పుడూ తీసుకురాలేదు. ఇప్పుడు ఎలాగో సిటీకి వచ్చాం కదా, అందుకే సిటీ మొత్తాన్ని చూసొస్తాం. వెళ్ళిరా సత్య. నువ్వు సిటీకి వచ్చిన రోజే ఇక్కడ బిల్డింగ్లు అవి చూసి ఎంత ఆశ్చర్యానికి గురయ్యావో నేను చూశాను. నీకు చూడాలనిపిస్తుందిగా, హ్యాపీగా వెళ్ళిరా. అవును, ఇంతకీ మీ మావయ్యని అడిగావా? పర్మిషన్ తీసుకుని రెడీ అవ్వడానికి నేనే పని మనిషిని కాదు కదా. మా మావయ్యకి మేనకోడల్ని, మా మావయ్య మనిషిని. అందుకే ముందుగా ఎందుకు చెప్పడం? వెళ్దాం మావయ్య అంటే సరే అంటాడు కదా. మరింకేం, హ్యాపీగా వెళ్ళిరండి. నాకెందుకో తను రాధ కాదేమో అనిపిస్తుంది. మనిషిని పోలిన మనుషులుంటారు కదా, అలా రాధ రూపంలో ఇంకెవరైనా మీ ఇంటికి వచ్చుండొచ్చు కదా. అల మీద దెబ్బ తగిలేసరికి తను గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు. అలా ఎందుకు అనుకోకూడదు? మావయ్య, బయటికి వెళ్దాం పద. ఎక్కడికి? ఈరోజు సిటీ మొత్తం చూడాలి. గోల్కొండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, ఇలా చాలా ఉన్నాయంట కదా. అవన్నీ ఈ రోజు నువ్వు నాకు చూపించి తీరాల్సిందే. వెళ్దాం పద మావయ్య. ఇన్నాళ్ళు అంటే ఎలాగూ కుదరలేదు, ఈ రోజు మాత్రం కుదరదు అని నువ్వు చెప్పొద్దు. వెంటనే వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అదేంటి మావయ్య, ఎప్పుడూ మనం ఊరు నుంచి సిటీకి రానే రాము. వచ్చినప్పుడు సిటీ చూడకపోతే ఎలా? వచ్చిన రోజు తీసుకెళ్ళు అంటే కుదరదు అన్నావు. ఈ రోజు మాత్రం నువ్వు నాకు సిటీ చూపించాలి మావయ్య, తప్పదు. చూడు సత్య, మనం ఇక్కడికి వచ్చింది సిటీని చూడ్డానికి కాదు. ఏదో పిక్నిక్ వచ్చినట్టు అన్ని ఏరియాలు తిరగడానికి కాదు, ట్రీట్మెంట్ కోసం వచ్చాం. రాధ ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా ఇప్పుడు మనం సిటీ చూడడం అవసరమా? నువ్వు సిటీయే చూడాలనుకుంటే ఇంకెప్పుడైనా తీసుకొస్తాను. ఇప్పుడు మాత్రం కుదరదు. అనవసరంగా నన్ను విసిగించుకో. అదేంటి మురారి గారు అలా మాట్లాడుతున్నారు? పాపం తను సిటీ చూడాలని ఎంతో అనుకుంటుంది కదా. ఒక్కసారి తీసుకువెళ్ళండి. ఇప్పుడు నాకేమైంది? నేను బాగానే ఉన్నాను కదా. మీరిద్దరూ అలా సరదాగా వెళ్ళిరండి. చెప్పాను కదా రాధా, మనం సిటీకి సరదా కోసం రాలేదని. చాలా సీరియస్ పని మీద వచ్చాం. ఆ పని గురించి ఆలోచిస్తే మంచిది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మావయ్య ఎప్పుడూ ఇంతే, నేనేం చెప్పినా నా మాట వినడు.
ఏంటండి, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి దాదాపు 2 గంటలు దాటింది. మరి ఇంతసేపేంటి? నాకేదో భయంగా ఉందండి. డాక్టర్ ముందే చెప్పారు కదా స్పైనల్ కార్డు దెబ్బతింది అని. మరి అలాంటి సర్జరీ ఉంటే టైం పడుతుంది. అనవసరంగా మనం టెన్షన్ పడితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? కార్తీక్, ఏంటిది? ఏంటి కార్తీక్ ఇది? నేను నిజంగా నమ్మలేకపోయాను. అంకుల్కి ఇలా జరిగిందంటే నేను చాలా షాక్ అయ్యాను. అసలేమైంది? ఇప్పుడు అంకుల్ ఎలా ఉన్నారు? స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయింది. సర్జరీ జరుగుతుంది. అంత ప్రాబ్లం అయిందా? అయినా ఇంట్లో ఉండవలసిన అంకుల్ బయటికి వెళ్ళడం ఏంటి? అయినా అంకుల్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? అంతా నాకు అయోమయంగా ఉంది కార్తీక్. అన్నయ్యకి కూతురు మీదున్న ప్రేమ అలాంటిది నీలిమా. భాను కనిపించిందని తను వెతకాలని కార్తీక్కి పార్థుకి కూడా చెప్పకుండా అందరికన్నా ముందు భానుని చూడాలని అన్నయ్య వెళ్లారు. అదే ఈ పరిస్థితికి దారితీసింది. వాడెవడో కళ్ళు మూసుకుపోయి గుద్దాడో కావాలని గుద్దాడో తెలియడం లేదు కానీ చాలా బలంగా యాక్సిడెంట్ చేశాడు. ఇంత డ్యామేజ్ జరగటానికి కారణం వాడు. ఎవరైనా కావాలని ఎందుకు చేస్తారంటీ? రోడ్డు మీద ఈ మధ్య ఎలా డ్రైవ్ చేస్తున్నారో అందరం చూస్తూనే ఉన్నాం కదా. చాలా మంది ర్యాష్గా వెళ్తున్నారు. అలా ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఈ యాక్సిడెంట్ని అంత తేలిగ్గా తీసుకోవాలని అనుకోవడం లేదు నీలిమా. జరిగిన ఈ యాక్సిడెంట్ తీరు చూస్తూ ఉంటే ఇది అనుకోని ప్రమాదంలా లేదు, కావాలని చేసిన దానిలా ఉంది. ఏంటి నాన్న మీరనేది? కావాలని చేయడానికి మావయ్య మీద ఎవరికి కోపం ఉంటుంది? కార్తీక్, శత్రువులు ఎలా ఉంటారన్నది ఎవ్వరూ ఊహించలేరు. అమ్మకి థ్రెట్ ఉంటుందని మనం కల్లోనైనా అనుకున్నామా? కానీ అయిన వాళ్ళలా నటిస్తూనే వీళ్ళ మావయ్య మీ అమ్మని చంపాలని ప్రయత్నించలేదా? ఆ ప్రయత్నంలోనే కదా మన పార్థు వాళ్ళ డాడాని కోల్పోయాడు. అలా జరిగింది అంటే ఆ విష్ణుమూర్తి మనసులో ఎలాంటి దురాలోచన ఉందనేది మనందరికీ తెలుసు కదా. కానీ ఇప్పుడు అన్నయ్య మీద ఎవరి కోపం ఉంటుంది? అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి శత్రువులు ఎవరుంటారు? నువ్వు చెప్పింది నిజమే ఊర్మిళ, కానీ ప్రతిదీ మనకు అనుకూలంగానే మనం ఆలోచించకూడదు కదా. ఇలా జరుగుతుందని మనం ఎందుకు ఊహించకూడదు? మన 2 కుటుంబాలు వ్యాపారాల్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. అందరూ మన ముందు మంచిగానే ఉంటారు, కానీ మన శత్రువులు మనతోనే ఉంటూ దెబ్బతీసేవాళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా పగబట్టి వాసు విషయంలో ఇలా చేశారేమో, ఇది మనం ఎందుకు ఆలోచించకూడదు? అయితే ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. జరిగిన యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్దాం. అసలు ఎందుకు ఇదంతా జరిగింది, దీని వెనకాల ఎవరున్నారనేది యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కనీసం మనిషి ఎలా ఉన్నారో చూడకుండా ఎందుకు పారిపోయారో తెలుసుకోమందాం. అప్పుడు అన్ని విషయాలు బయటకొస్తాయి. వద్దంకుల్, పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు నీలిమా? నువ్వెందుకు భయపడుతున్నావు? భయం కాదండి, బాధ. అసలు అంకుల్ దేని గురించి వెళ్లారు? భాను కనిపిస్తుందనే కదా. భానుని అక్కడ చూద్దామనే కదా. కార్తీక్ పార్థు కూడా వెళ్లారు అంటే
భాను తప్పకుండా ఎదురవుతుందని ఆశతోనే కదా. అంకుల్ కూడా అక్కడ నిలబడ్డారు. అదే ఏరియాలో యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడతారు. అక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తారు. విషయం తెలిసి భాను కూడా అలర్ట్ అవ్వచ్చు. ఇలా అయ్యిందని తెలిస్తే అసలే భాను దూరంగా ఉంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలీదు. తన ఈ విషయాలు తెలుసుకుని రావచ్చు, కానీ తను కావాలని దూరంగా ఉంటే ఇలా ఎంక్వైరీ జరుగుతుందని మరో చోటికి వెళ్ళిపోవచ్చు. భాను గురించి వెతకాలి అనుకున్నప్పుడు ఈ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయి ఉండాలన్నది నా ఉద్దేశం. ఇది నేను భయంతో చెప్తున్న మాట కాదు, భాను విషయంలో పూర్తిగా ఆలోచించి చెప్తున్న మాట. ఒక విధంగా నీలమ్మ చెప్పినటువంటి మాట కూడా నిజమేనండి. ముందు భాను జడ మనం తెలుసుకోవాలి. అసలు మనకి తను దూరంగా ఎందుకుంది అనేది తెలుసుకోవాలి. అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని భానుకి తెలియాలి. ఆ తర్వాతే మిగిలిన విషయాల్లో నిర్ణయం తీసుకుందామని చెప్పేసి నీలిమ అంది. సరే నీలిమ, నువ్వు ఇంకో పని చేయాలి. మావయ్యను ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ఖచ్చితంగా హాస్పిటల్ సీసీ కెమెరాలో అతను ఎవరనేది రికార్డ్ అయి ఉంటుంది. ఆటో నంబర్ కూడా కనిపిస్తుంది. నీకున్న సోర్సెస్ ద్వారా ఆటో నంబర్ కనిపెట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో. ఎందుకు కార్తీక్, రోడ్డు మీద ఇలాంటి యాక్సిడెంట్లు జరిగితే ఎవరో ఒకరు తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. ఆ మాత్రం దానికి వివరాలు ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవాలి. మనందరికీ కావాల్సిన వ్యక్తిని సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడిన దేవుడు అతను. అలాంటి వ్యక్తిని కలిసి మనం థ్యాంక్స్ చెప్పాలి. అది కనీస కృతజ్ఞత అవుతుంది. మేమే వెళ్ళేవాళ్ళం, కానీ ఇక్కడ హాస్పిటల్ పనులున్నాయి కదా, అందుకే నీకు చెప్తున్నాను. నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేయి. నేనెందుకు? అవును, పార్థేయుడి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నాడు. బావ బ్లడ్ ఇస్తున్నాడు. అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కనుక్కో. సరే కార్తీక్. ఏం డాక్టర్, సర్జరీకి మరీ ఎంత టైం పట్టింది? వాసుకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ అయింది, బట్ పేషెంట్ కండిషన్ మాత్రం ఒక 24 అవర్స్ గడిస్తే గానీ మేమేం చెప్పలేం. అంతవరకు మీరు కూడా ఆయన్ని చూడలేరు. అదేంటి డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తూ మళ్ళీ ఇలా చెప్తున్నారు? మనిషి అవయవాల్లో వెన్నెముక చాలా పటిష్టమైంది. మనిషి మనుగడకు చాలా అవసరమైంది. అలాంటి స్పైనల్ కార్డ్ దెబ్బతింటే ఆ సర్జరీ తప్పకుండా కాంప్లికేట్ అవుతుంది. బట్ ఒక డాక్టర్గా సర్జరీ సక్సెస్ అయిందని చెప్పగలను. కానీ ఆయన సింగిల్ కిడ్నీ పేషెంట్. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. జరిగిన ఆపరేషన్ని తర్వాత ఆయన బాడీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుందో కూడా 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాకే అసలు కండిషన్ మేము మీకు చెప్పగలమని చెప్తున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలేంటి కార్తీక్, ఎప్పుడు భాను 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 అని భాను గురించి తప్ప నా గురించి ఆలోచించడేంటి? మరి నేను కూడా కార్తీక్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా. నాతో పెళ్లి జరుగుతుందన్న ఆశతోనే కదా నేను ఇండియాకి వచ్చింది. అలాంటిది కార్తీక్ నాకు దూరమైపోతే నా ప్రేమను నేను సమాధి చేసుకోవాలా? నా ప్రేమని నేను మర్చిపోవాలా? నేను ఏం చేసినా, ఎలాంటి పనులు చేస్తున్నా అదంతా నా ప్రేమను గెలిపించుకోవటానికే చేస్తున్నాను. ప్రేమ ఎవ్వరికైనా ఒక్కలాగే ఉంటుంది. మనకిష్టమైన మనిషి మనతోనే ఉండాలి అని. నా మనిషి ఇంకొకరికి సొంతం అవుతున్నారు అంటే తట్టుకోలేకపోతున్నాను. అమ్మా అమ్మా, నీ కొడుకు పద్ధతి ఏం బాలేదమ్మా. ఏమైంది జయ? నా కొడుకు దగ్గర నీ కూతురు కూడా ఉంది కదా, ఇంకా ఏంటి ఇబ్బంది? అదేనమ్మా, సత్య పుట్టి పెరిగాక ఎప్పుడైనా పట్నం వెళ్ళిందా? ఆ సిటీని చూసిందా? చూడలేదు కదా.
మనకెప్పుడు ఈ ఊరు ఈ ఇల్లే ప్రపంచం, మనమే లోకంగా బతికింది. ఇప్పుడు మురారితో అది కూడా సిటీకి వెళ్ళింది కదా. ఆ హైదరాబాద్ని చూడగానే సిటీ మొత్తం చూడాలి అనిపించిందట. సిటీ చూపించు మామయ్య అంటే తీసుకెళ్లను అని చెప్పాడట. నా కూతురు ఇందాక ఫోన్ చేసి ఎంత బాధపడిందో తెలుసా? నువ్వైనా చెప్పమ్మా, అంత దూరం తీసుకెళ్ళాక సిటీ చూపించకపోతే ఎలా? అక్కడ ఉండే చార్మినార్, గోల్కొండ ఇవన్నీ చూపించాలి కదా. ఏం మాట్లాడుతున్నావు జయ? వాళ్ళు సరదాగా తిరగడానికి వెళ్ళలేదు. రాధను ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్ళాడు. తనకు గతం గుర్తుకు రావాలని కిట్టయ్య అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు. రాధ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కిట్టయ్య ఎలా ఆలోచిస్తాడు? ఇప్పుడు సిటీ చూడాలన్న ఆలోచన కిట్టయ్యకెందుకుంటుంది? వాడు చేసింది 100% కరెక్ట్. నాకేం తప్పనిపించలేదు. బాగుందమ్మా. 24 గంటలు రాధ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పు? మన గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. సత్య పరాయిది కాదు, సొంత మేనకోడలు. అది నోరు తెరిచి అడిగినా కూడా కాదు అనడం నాకేం నచ్చలేదమ్మా. చూడు జయ, కిట్టయ్య పరిస్థితిలో నువ్వుండి ఆలోచించు. అప్పుడు వాడు మాట్లాడిన దాంట్లో తప్పులేదని నీకే అర్థమవుతుంది. అంతవరకు ఎందుకు? రేపు వాడి పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజు నాడు వాడు నా కళ్ల ముందుండేవాడు. పుట్టినరోజు ఎంతో వైభవంగా ఒక పండగలా జరిపించేవాళ్ళం. కానీ ఈ పుట్టినరోజుకి వాడు మనకు దూరంగా అక్కడ సిటీలో ఉన్నాడు. కనీసం రేపు వాడి పుట్టినరోజన్న విషయం కూడా కిట్టయ్యకు గుర్తులేదు. నేను గుర్తు చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా కొడుకు బాధ ఏంటో నాకు తెలుసు. వాడున్న పరిస్థితి ఏంటో నాకు తెలుసు. పుట్టినరోజు పూట నా చేత్తో నేను అక్షంతలు వేయలేకపోతున్నాను. కనీసం వాడికి ఇష్టమైన స్వీట్ని కూడా చేసి పెట్టలేకపోతున్నాను. ఇది చాలా బాధగా ఉంది. కానీ కొన్ని బాధల్ని భరించాలి, కొన్ని విషయాల గురించి సహించాలి. ఎందులో నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. సరేనమ్మా, రేపు వాడి పుట్టినరోజు అంటున్నావు కదా, ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఇది ఫోన్ ఎత్తకుండా కట్ చేస్తుందేంటి? ఏంటమ్మా, నాకు మాట్లాడడం ఇష్టం లేకే కదా ఫోన్ కట్ చేశాను. అయినా మళ్ళీ మళ్ళీ చేస్తావేంటి? ఏంటి సత్య, ఇంకా అదే మూడ్లో ఉన్నావా? అలా డల్గా ఉంటే ఎలా? ఏం చేయమంటావ్? ఎగిరి గంతులేమంటావా? ఎందుకే అంత కోపం? నేను చెప్పేది నువ్వు ముందు పూర్తిగా వినాలి కదా. ఏం చెప్తావమ్మా? దూరంగా ఉన్నావు, జాగ్రత్తగా ఉండు, సంతోషంగా ఉండాలి అని చెప్తావు, అంతే కదా? ఇక్కడ నాకు సంతోషం ఏమీ లేదు. మావయ్య అలా ఉంటే నాకు బాధగానే ఉంటుంది. నా మాటే మావయ్య వినడం లేదు. ఇంక నేను సంతోషంగా ఎలా ఉంటాను? మీ మామయ్య సంతోషంగా ఉండే పని చేయటానికే కదా నేను నీకు ఫోన్ చేసింది. రేపు మురారి పుట్టినరోజు, నీకు గుర్తుందా? బాగా గుర్తుంది. అందుకే మరింత బాధగా ఉంది. అదేంటి? లేకపోతే ఇంకేంటి, మావయ్య పుట్టినరోజు అంటే ఊర్లో ఎంత గ్రాండ్గా జరిగేది. అమ్మమ్మ ఒక పండగలా చేసేది. కానీ ఇప్పుడు మేము ఇక్కడున్నాం. ఆ రాధ గతం మర్చిపోయిందని మావయ్య బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి రేపు నీ పుట్టినరోజు మావయ్య అంటే ఒక చిన్న నవ్వు నవ్వుతాడు, అంతేకాని పండగ చేసుకోడు. అందుకే బాధగా ఉంది. మావయ్య పుట్టినరోజు నాడు సెలబ్రేషన్స్ లేకుండా ఉన్నాయి అంటే నాకెంత కష్టంగా ఉంటుంది. పిచ్చి సత్య, నువ్వు మనిషివి ఎదిగావు కానీ నీకు బుర్ర పెరగలేదే. అందుకే నీకు ఫోన్ చేశాను. చూడు, మీ మామయ్య తన పుట్టినరోజు చేసుకోడు అన్న సంగతి నాకు బాగా తెలుసు. కానీ నువ్వు కేక్ తెప్పించు, కట్ చేయకుండా ఉంటాడా? నీ చేత్తో తినిపించు, తినడం మానేస్తాడా? ఎంత కాదనుకున్నా నా పుట్టినరోజు నాడు నా మేనకోడలు ఇంత గొప్పగా ఆలోచించింది అని నీ గురించే ఆలోచిస్తాడు. అదే కదా మనకు కావాలి. అవకాశాలు వెతుక్కుంటూ రావు, మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి.
మీ మామయ్య మనసులో స్థానం సంపాదించటానికి ఇంతకన్నా మంచి అవకాశం లేదు. ముందు ఆ పంచే. అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ మామయ్య నీ వైపు కన్నెత్తి చూడడు, పన్నెత్తి పలకరించడు. నిన్నొక మొద్దు దాని కింద లెక్క కట్టి వదిలేస్తాడే. సర్లేమ్మా, నాకేమీ తెలివితేటలు లేవని నువ్వు 1కి 10 సార్లు చెప్పక్కర్లేదు. నేనేదో ఒకటి చేస్తాను. ఉంటాను. సెకండ్ అరౌండ్ మార్నింగ్ 11:45కి వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయినట్టుగా తెలిసింది. ఆ టైం ఒకసారి చూడండి. ఓకే మేడం.